మమ్మల్ని ప్రజలను ఆకర్షించి కృపణను పిలిచి గొప్ప రక్షణ ఇచ్చారు. సంఘం నిన్ను ఆరాధించాలని మీరు కోరుకుంటున్నాను ప్రభా. సంఘాన్ని మీరు విలువ పెట్టి కొనుక్కున్నారు, మమ్మల్ని సొత్తుగా చేసుకున్నారు. ఆ సంఘం యథార్థంగా ఉండాలని, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మీరు కోరుకున్నారు. వేదిక వేదనలో మీరు నడిపించారు. ఈ పరిచయం నీకు మహిమకరంగా పూర్వసిన మాకు దీవెనకరంగా చేయండి. మమ్మల్ని కృపాసరంగా పెంచుకుంటూ సహాయం చేయండి. ప్రభువుని ప్రార్థించినట్టున్నాం తండ్రి. మరి వేదనకు వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ఒక మనవి, మరి గమనిక కూడా ఏంటంటే సెల్ ఫోన్ ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి. సెల్ ఫోన్లు వచ్చినప్పుడు సైలెంట్లో కాదు కానీ వాటిని ఆఫ్ చేయడం మంచిది. అది దయచేసి ఆలోచించండి. సెల్ ఫోన్లు ఎవరంటే తీసుకొస్తే సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది, మీరు బయటకు వెళ్తారు. అది మంచిది కాదు. ఒకసారి ఆఫ్ చేసి మందిరం అయిపోయాక మీరు మాట్లాడుకోండి. మధ్యలో రింగ్ సౌండ్లు వస్తున్నాయి, అలా చేయకూడదు. సెల్లకు ప్రాధాన్యత కాదు, ప్రభుకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రభు ప్రాముఖ్యమైన వాడు. అర్థమైందండి? ఒకసారి ఆలోచించి సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. మరి ఆరాధన మొత్తం మనం వెళ్దాం. ప్రభు పేరిట కూడి వచ్చినటువంటి ప్రియ సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నా. ఈరోజు పరిశుద్ధ దినం. మనమందరం పరిశుద్ధులు ఇక్కడ సమకూర్చబడి ఉన్నాం. మరి పరిశుద్ధమైన దేవుడిని ఆరాధించడానికి లేఖనాలను ఆధారం చేసుకుని ఆరాధించబడుతున్నాం. పవిత్ర గ్రంథం నుండి మొదటి మాటగా మొదటి వృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. 29వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాం. 17వ వచనం కూడా చదువుకున్నాం. అందరం కలిపే చదువుకున్నాం. 17 అదే అధ్యాయం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయం పరిశోధన చేసి యథార్థవంతులకు ఇష్టపడుచున్నానని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనని ఇది అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నారు. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ బంగారు పాత్రలు పదనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇంతవరకు నీ కృప చేత ఆదరించి నీ మహిమగల రెక్కల చట్టం మరుగుపరచండి. మరి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసే ప్రభా, నూతన మాసంలో ప్రభా, చివరి పరిశుద్ధ దినం ప్రభా, నీ మహిమగల ఆలయం ప్రభా, స్థుతించే భాగ్యం, నీకు కనపరిచే భాగ్యం ప్రభా, నా జీవితంలో కూడా అనుమతించినందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభా, ఆరాధన కావాల్సినటువంటి వర్తమానం కలిగే ప్రభా, నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. నేను ఏమాత్రము ప్రభా జ్ఞానం లేని వాడిని తండ్రి, నీ జ్ఞానంతో ప్రభా నీ పేరు తృప్తిపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన, ఏ మాట అవసరమో నా నోట నుంచి మరి నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి.
అయ్యా ఏ జ్ఞానం అవసరమైన ప్రభావ వెతికి దేవుడు ప్రభావ ఆత్మీయ జ్ఞానం ప్రభావ మీరు అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనవసరమైన మాటలు అనవసరమైన తలంపులు ప్రభా తండ్రి నా నోట రానియొద్దని ప్రభా మిమ్మల్ని స్తుతించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. నువ్వు తప్ప ఆధారం లేదు దేవా. నా జ్ఞానము తండ్రి నువ్వేనట్టు ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. విశ్వసించి నీ ఎదురు వస్తున్నాను. కృప చూపించి సహాయం చేయమని తండ్రి నీ పాదముల చెంత నీకు స్తుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు చదివినటువంటి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం ఏం చెబుతుంది అంటే, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. రెండవ మాటగా ఇక్కడ మొదటి మాటలో ఏముందంటే మేము అనే మాట తీసుకుంటాం. మేము అనే మాటను ఆధారం చేసుకొని తర్వాత ఇక్కడ ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము అనే మాట. రెండవ దాంట్లో ఏముందంటే, నా దేవా నీ హృదయ పరిశోధనను యథార్థవంతులు ఎందుకు ఇష్టపడుచున్నామని నేను ఎరుగుదును, నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుతున్నాను. ఈ రెండు విషయాలు కూడా దావీదు మహారాజు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి ఆయన ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. ఇక్కడ 13వ అధ్యాయంలో ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము అనే మాటను ఆధారం చేసుకుని ఈరోజు వర్తమానంలో ముందుకు కొనసాగుతాం అన్నమాట. కొనియాడుచున్నాము అంటే ఇప్పుడు మనము చాలాసార్లు అనేక సందర్భాల్లో వింటూ వస్తున్న మాట ఏంటంటే, ఎవరైనా ఒక విలువైన పని చేసినప్పుడు లేదంటే ఒక గొప్ప కార్యం చేసినప్పుడు అతని మార్గంలో నడుస్తున్నారు, అతను మంచోడు, అతను చేసిన కార్యములు ఈ లోకానికి లేదంటే ఈ సమాజానికి లేదంటే ఈ దేశానికి ఉపయోగకరమైనప్పుడు ఏం చదువుతాం? సహజంగా అబ్దుల్ కలాం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఆయన తిండి తిప్పులు లేకపోయినప్పుడు కూడా సమాజంలో మరి చిన్ననాటి నుంచే పేపర్లో వెళ్ళమంటే వేస్తూ తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటా మరి ఎంతో ఉన్నతమైన స్థితికి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడ్డాడు. అది ఎలా సాధ్యమైందంటారు? అతనిలో ఒక ఆశ ఉందన్నమాట. అతనిలో కష్టపడాలన్న మనస్తత్వం ఉంది. అతను కష్టపడి చదువుకున్న జ్ఞానంతో అతను మరి ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నట్టుగా ఈ లోకంలో చూస్తూ ఉంటాం. అయితే దావీదు మహారాజు ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి విధానాన్ని మనకు ఆధారం చేసుకుంటే, ఇక్కడ దేవుని నామాన్ని కొనియాడుచున్నామంటే మనము కొంచెం అర్థం చేసుకోవడానికి కొనియాడుట అనే మాట తీసుకుంటే దానికి విడివిడిగా కొంచెం అర్థాలు ఏంటంటే స్తుతించుట అనే అర్థం వస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమిటంటే ప్రైజ్ అనే మాట సూచించబడింది. అయితే ప్రైజ్ అనే మాటకి స్తుతించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దేవుడు దావీదు మహారాజు జీవితంలో చేసిన మహా అద్భుతమైన కార్యములను మనం చిన్నప్పటి నుంచి ఇంటూనే వస్తున్నాం. ఇది ఈ రోజు కొత్తగా బైబిల్లో వచ్చింది ఏం లేదు. మరి బైబిల్లో ఉన్నటువంటి మాటలను చెప్పేవాళ్ళు ఆ మాటలనే చెప్పేదా కొంచెం మనుషులు వినడానికి ఇనుసొంపుగా చెప్తానే ఉంటారు, కానీ వాక్యం అయితే మారగా చెప్పడానికి వాక్యం అనేది ఎన్నటికీ మారని మాట అన్నమాట. ఈ విధంగా వాక్యంలో దేవుడు మరి మన దావీదు మహారాజు జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములు ఏంటి ఆయన అంతగా ప్రభావం చూపించినటువంటి కార్యములు ఏమని అనేది నోటి మాటల కంటే కూడా వాక్యం ద్వారా మనం ముందుకు కొనసాగాలి. అదే 21వ వృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల వరకు చదువుదాం. ఎవరైనా ఒకటి ప్లీజ్, ఎవరైనా ఒకటి చదవడం. రాజైన దావీదు కూడాను సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీకు స్తోత్రార్హుడవు. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించును. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడు. మనం సేవించుతున్న దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు. ఎందుకు బట్టి ఇంత స్తోత్రం చెల్లిస్తున్నాడంటే
మరి 11వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. మనం స్తోత్రం చెల్లించే దేవుడెవరు? అందరి మీద అధిపతి. కాబట్టి మరి దావీదు కూడా తనకు తానుగా భావించుకున్నాడు, అందరి మీద అధిపతి అని చెప్పేసి తను కూడా దేవుణ్ణి హెచ్చిస్తున్నటువంటి మాట. మరి తర్వాత వచ్చామమ్మా చదువు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తము ఏరువాడు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడును, అందరికీ బలం ఇచ్చువాడును నీవే. చూడండి, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను కూడా మరి ఈరోజు ఈ పరిశుద్ధ ఆలయంలో కూర్చున్నామంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. లేదంటే ఈ సమయంలో మన మనసాక్షి తెలుసు, మనం ఎక్కడ ఉంటామో, మనం ఏం చేస్తుంటామో. సహజంగా ఆదివారం అంటే అందరూ రెస్ట్లోనే ఉంటాం, చేతని పని చేసుకుని 6 రోజులు 7వ రోజు ఇంట్లో ఉంటాం. మరి ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రశాంతంగా టీవీ చూడొచ్చు, లేదా చుట్టాలు వస్తే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. అయితే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నేను ఎందుకు వచ్చాము ఇక్కడికి? దేవుని యొక్క గొప్పతనాన్ని కొనియాడటానికే వచ్చినాం. ఆ రోజుల్లో దావీదు మహారాజు దేవుని నామాన్ని కొనియాడుచున్నాడు. ఎందును బట్టి కొనియాడుచున్నాడు? దేవుడు దావీదు మహారాజు జీవితంలో చేసినటువంటి మహా అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి. అర్థమవుతుందా? వాటన్నిటిని బట్టి దేవుడిని వెంబడిస్తా ఉన్నాడు అనమాట. అలాగే 29:3 వచనం చదువుకుందాం. 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 3వ వచనం. ఇంకా దావీదు మహారాజు జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటియో చదువుకుందాం ఒకసారి. 29వ వచనం 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 3. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చదను చాలక. ఈ విషయంలో చూడండి, పైనుండి బట్టి 29వ అధ్యాయం 1వ వచనంలో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను చాలా చిన్న వయసు కలిగినటువంటి వాడు. అయితే గొప్ప మందిర నిర్మాణం దేవుడు అతని మీద భారంగా ఉంచున్నాడు. ఎవరి మీద? సొలొమోను మీద. యాక్చువల్గా దావీదు మహారాజు ఏమనుకుంటాడు? ఆ మందిరాన్ని నేనే కట్టించాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ మందిరానికి సంబంధించినటువంటి మెటీరియల్ అనగా ఆ మందిరానికి సంబంధించిన సర్వము ఆయన మాక్సిమం దానికి కావాల్సినటువంటి ఉపకరణాలన్నీ కూడా సమకూర్చుకొని ఉంటాడు. అయితే దేవుడు అంటాడు అనమాట, నువ్వు నీ చేతులతో నువ్వు యుద్ధాలు చేసి రక్తం చిందించిన చేతులు కాబట్టి ఆ పని నువ్వు కాదు, నీ కుమారుడు ద్వారా జరిగిస్తానని వాగ్దానం ఇస్తాడు. అలాగే ఆ మందిర నిర్మాణానికి మరి అప్పటి వరకు సమకూర్చినటువంటి ఆ మెటీరియల్ అంతా కూడా మరి నాది, నేను ఈ మందిరానికి ఎందుకు ఇవ్వాలి అన్న ఆలోచన తనలో లేదు. ఎక్కడ ఎందుకు ఏమంటున్నాడు చూడండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. మందిరం మీద ఏముంది? దావీదుకి మక్కువ అంటే చాలా ఇష్టం అన్నమాట. దేవుడన్నా, దేవుడి మందిరం అన్నా, దేవుడి పని అన్నా, దేవుడి పనిలో పాల్పొందడం అన్నా ఎంతో ఇష్టం. మక్కువ అనే మాట అది ఇష్టాన్ని తెలియజేస్తుంది అనమాట. మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చాను. ఇతను దావీదు మహారాజుకి చాలా యుద్ధాలు చేశాడు, అనేక రాజ్యాలను కొలగొట్టాడు. ఆ కొలగొట్టిన రాజ్యాలంతటి నుంచి సంపాదించినటువంటి వస్తు సామాగ్రి అంతటిని ఈ మందిరానికి సమకూర్చాడు. తన సొంతమైన బంగారమును కూడా ఇచ్చి ఉంటా ఉన్నాడు. మరి ఈ రోజుల్లో నువ్వు నేను ఏమి దేవుని మందిరానికి ఇవ్వగలుగుతున్నాం? ఎలా మనం దేవుని మందిరంలో ఉండగలుగుతున్నాం? మరి దేవుడు నిన్ను నన్ను కోరుకుంటుంది ఏంటి? ఏం కోరుకుంటున్నాడు నిన్ను నన్ను? దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన నువ్వు నేను వెంబడించవలసి ఉన్నాము. ఆయన కొనియాడాల్సిన పరిస్థితుల్లో ఆయన నిన్ను నన్ను ఏంటంటే నా బిడ్డలైన వారు, నా రక్తం ఇచ్చి కనబడినటువంటి వారు హృదయపూర్వకమైనటువంటి ఆరాధనే కోరుకుంటున్నారు.
ఏం కోరుకుంటున్నాడు? మన దగ్గర ఉన్నటువంటి ఈ క్షయమైపోయే వస్తువులు ఉంటాయి కదా కొన్ని, వాటిని కోరుకుంటున్నారు. మన శరీరాన్ని కోరుకుంటున్నారు, మన ఆత్మను కోరుకుంటున్నారు. మరి మనం ఆరాధించడానికి వచ్చిన వారమై అయితే మనము యథార్థంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలన్నది ఆయన వాంఛ. అంతేనికి ఏమైనా ఉందా? అలాగే ఇంకొక 2 మాటలు ఉన్నాయి. దావీదు మహారాజు ఎందుకు దేవుని నామాన్ని కొనియాడుతున్నాడంటే 5వ వచనం కూడా చదువుదాం. 29వ అధ్యాయం 1 దినవృత్తాంతాల గ్రంథం 29 5వ వచనం. వచ్చిన మార్గం చూడండి. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? ప్రతిష్ఠితముగా అంటే అక్కడ మబ్బు చేత నేను మందిరానికి ఇచ్చాను అన్నాడు. ఇక్కడ ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? మీలో లేదే, సారీ, మీలో ఉన్నారా అన్నాడు. ప్రతిష్ఠితముగా అంటే శనివారం మనం ఏం గుడి పెట్టుకుంటాం? సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు గుడిగా? ఆదివారం ఆరాధన కొరకు, ఆదివారం ఆరాధన కొరకు పెట్టుకుంటాం. అంటే ఆ రోజు మనం ఏం శుద్ధీకరించుకోవాలి? హృదయాన్ని శుద్ధీకరించు. ప్రతిష్ఠ అంటేదే కదా. ఇప్పుడు ఒక మందిర ప్రతిష్ఠ కార్యక్రమం అంటారు. ఒక మందిరానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాకే ప్రతిష్ఠ చేస్తారా? లేకపోతే అప్పటికప్పుడు డైరెక్ట్ గా ఈ రోజు ప్రతిష్ఠ, ఈ రోజు ఇది అదే చెప్పి చేసుకుంటామా? లేదు. అనగా ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారనే మాట ఏంటంటే, మనమందరము హృదయ శుద్ధి కలిగి దేవుని యొద్దకు వచ్చి ఆయన నామాన్ని కొనియాడుచున్నట్టుగా హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలనేదే ఇక్కడ మాటకు అర్థం అన్నమాట. నెక్స్ట్ 6వ వచనం కూడా చదవండి. అప్పుడు ఇతరుల ఇళ్లకు అధిపతులకు ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి, చదవండి మాట మరొకసారి. అప్పుడు అధిపతులను ఇశ్రాయేలీయులు చూడండి, ఇక్కడ చిన్న పెద్ద అనే భేదాభిప్రాయం ఏమి కనపడగల. దావీదు మహారాజు సామ్రాజ్యంలో ఉన్నటువంటి పితరులు ఉన్నారు, ఇశ్రాయేలు గోత్రీకులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు. వీరందరూ కలిసి చదవమ్మా 7. దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు గ్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి. ఇప్పుడు దావీదు మహారాజు నీ ప్రభావం గల నామమును కొనియాడుచున్నాము అనే మాట, మేము నీ ప్రభావం గల నామమును కొనియాడుచున్నాము. ఇక్కడ దావీదు ఒక్కడే కొనియాడుచున్నాడు ఉందా? లేకపోతే ఆయన గురించినటువంటి ఆయన సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నారా? అప్పుడు చూడండి, అప్పుడు పితరుల ఇళ్లకు అధిపతులు ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు, గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులు కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిర పనికి ఎంతో బంగారం, వెండి అనేక విధాలుగా సమకూర్చుకున్నట్టుగా ఉంటుంది అనమాట. అయితే 9వ వచనం చదువుకుందాం. వారు పూర్ణ మనసుతో వారు యెహోవాకు ఇచ్చింది కనుక వారు జనులు సంతోషపడి. చూడండి, దావీదు మహారాజు ఆయన ఒక రాజు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తను మోటివేషన్ చేసాడా, లేకపోతే ఇంకోటి చేశాడని పక్కన పెడితే ప్రతి ఒక్కరూ ఆ మందిర ప్రతిష్ఠిత కొరకు దావీదు మహారాజు మక్కువ కలిగి వీరందరినీ ప్రోత్సహించి మన మందిర నిర్మాణం కావాల్సినటువంటి అన్నప్పుడు అందరూ కలిసి ఏం చేశారు? మనఃపూర్వకంగా ఇచ్చారు. దాన్ని బట్టి ఎవరు సంతోషిస్తున్నారు? జనులు. ఎవరెవరు జనులు అంటే ఇక్కడ పైన అధిపతులు, అధికారులే కాదు. సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఉంటారు, అనేక కులవృత్తుల వాళ్ళు ఉంటారు, రకరకాల ప్రజలు ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు జనులందరూ సంతోషపడిగా ఉంది అక్కడ మాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మేము 13వ వచనం చదవండి ఒకసారి. మళ్ళీ
మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. మేము నీ నామమును కొనియాడుచున్నాము. ఏ నామం అది? ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. అంత మాత్రమే కాదు కానీ మరి దావీదు మహారాజు తన జీవితంలో తన సామ్రాజ్యంలో ఉండవాలని దేవుడికి ఇచ్చులాగా ప్రోత్సహించినాడు. దాన్ని బట్టి జనులు సంతోషించారు. రాజు అయినటువంటి దావీదు కూడా చాలా సంతోషించాడు. ఈ సందర్భంలో నిన్ను నన్ను ఇక్కడ సమకూర్చినటువంటి ఆ నీతిమంతుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడైనటువంటి వాడు నిన్ను నన్ను అడుగుతూ హృదయపూర్వకమైన ఆరాధన. అయితే హృదయపూర్వకమైన ఆరాధన ముందు నా స్థితి ఎలా ఉందో వాక్యానుసారి ఒకసారి పరిశీలించుకున్నాం. దానికంటే ముందుగా దావీదు మరి నెక్స్ట్ వచనంలో చూశాం కదా, 17వ వచనంగా, నా దేవా నీవు హృదయ పరిశోధనను చేయుచు. ఓకే, ఎవరు సంతోషిస్తున్నారు ఇక్కడ? దావీదు మహారాజు సంతోషిస్తున్నాడు. పైన ఎవరు సంతోషించారు? 9వ అధ్యాయంలో జనులు. మరి ఇక్కడ నేను సంతోషిస్తున్నాడు అనే మాట పర్టికులర్ గా ఎందుకు చెప్పాడు? దావీదు మహారాజు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, దావీదు యొక్క జీవితము మనం అందరం చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. ఆయన ఏం చేస్తారు? ఆయన వృత్తి ఏంటి? గొర్రెల కాపురి. గొర్రెల కాపురి నుంచి ఎక్కడ దాకా వచ్చాడు? రాజుగా వచ్చాడు. గొర్రెనే వచ్చాడా? లేదు కదా. వాళ్ళ తండ్రి ఒప్పుకోడు పోవడానికి ముందు. ఏదో యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ములకి భోజనాన్ని పంపిస్తాడు. అక్కడ వాళ్ళ అన్నదమ్ములు తృణీకరిస్తారు, కట్టుకుంటాడు అక్కడ. ఆ తర్వాత ఏం చేస్తాడు? గొలియాతు మీద విజయాన్ని ఇస్తాడు. గొలియాతు మీద విజయాన్ని ఇచ్చడం సంతోషం ఉంది ఆయన జీవితంలో. గొలియాతు మీద ఎప్పుడైతే విజయం వచ్చిందో అక్కడి నుంచి ఆయన్ని శ్రమలు వెంటాడుతున్నాయి, బాధలు వెంటాడుతున్నాయి, రకరకాలైనటువంటి శ్రమలన్నీ కూడా అప్పటి నుంచి మొదలవుతున్నాయి. అప్పుడు ఏం చేస్తారు? ఆ సంతోషాన్ని వెలుగుస్తున్నప్పుడు ఆ స్త్రీలందరూ ధ్యానాలు చేస్తున్నప్పుడు ఏమంటారు? దావీదు సౌలు వేల, దావీదు 10,000. అక్కడి నుంచి సౌలు ఏమన్నది? అసూయ వల్ల జరిగే ఘోరాలు ప్రపంచాన్ని తలకిందం చేస్తూ ఉంటాయి అనమాట. మనుషుల మధ్య మనుషుల్ని నాశనం చేస్తూ ఉంటాయి, కుటుంబాలని కూల్చివేస్తూ ఉంటాయి అనమాట. అసూయ అనేది అంత ప్రమాదకరమైంది అనమాట. సౌలు ఏం చేశాడు? దావీదు సౌలుని ఏమన్నా అన్నాడా? సౌలు హాని ఏమైనా చేశాడా? పోనీ సౌలు కుటుంబానికి ఏమైనా చేశాడా? ఆయన అన్నానికి పిలిచి ఇంటికి తీసుకుంటాడు. ఏమవుతున్నప్పుడు దేవుని కృప ఆయనకి తోడుగా ఉంది కాబట్టి తప్పించబడతాడు. ఒకసారి దగ్గర 3 సార్లు ఏమో విసురుతాడు అనమాట. అయితే దాని స్నేహితుడిగా ఉన్నటువంటి యోనాతాను, ఎవరా యోనాతాను? సౌలు కొడుకే. మరి ఎట్లా చూడండి, రాజు ఇతను గొర్రెల కాపులుగా ఉన్నవాడు విజయం సాధించి రాజు దగ్గర చేరాడు. మరి తన కొడుకు స్నేహితుడయ్యాడు. సాధ్యమైన అసలు మనుషుల జీవితాల్లో. అయితే దేవుని హస్తం తోడుకున్నప్పుడు తన శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే అవకాశం తప్పక దేవుడు అనుమతిస్తాడనేది దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. మరి ఇది 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8-14 వచనాలు. 8 నుంచి 14 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం దావీదు జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములు. దావీదు మహారాజు అంతగా సంతోషించే కార్యాలు ఏం చేశాడంటే ఒక్కసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు. ఒక్క నిమిషం. చదవండి. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలా చెప్పుము. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో నుండి నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా చెల్లెల మీద అధిపతిగా నియమించి. చూడండి, మరి ఆయన నామాన్ని కొనియాల్సినటువంటి దావీదు జీవితంలో మనం చిన్నప్పటి నుంచి దావీదు కథలు, దావీదు చరిత్ర ఎంతో మంది చెప్తా ఉంటారు, ఏ మాటలు చెప్తా ఉంటారు. మరి దేవుడు దావీదుని సంతోషపరిచిన విషయాన్ని బట్టి మరి దేవుడిని కొనియాడుచున్నాడు అనేటువంటి మాట మనం చెప్తున్నటువంటి మెసేజ్ కూడా ఏంటి? నా ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాను. ఎవరైనా కానీ ఒకరిని వెంబడిస్తున్నారు లేదా ఒకరిని అనుసరిస్తున్నారంటే మంచి అయితే దేవుని హస్తం తోడుగా ఉంటుంది. అదే చెడు కనుక అయితే ఖచ్చితంగా
ఆ చెడుని బట్టి వాడికి ఎవరికైనా కూడా సిగ్గే. ఇందులో ఏ సందేహము లేదనమాట. అట్లా నెక్స్ట్ వచ్చింది చదువు. నీకు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. చూడండి, లోకంలో గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. చూడండి, లోకంలో గనులైన అంతకంటే గొప్ప కార్యమే చేస్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. చూడండి, అక్కడ ఎంతో మంది మరి ఆ రాజ్యంలో ఉంటారు, కానీ వారందరికంటే కూడా తన కుమారుడి కంటే కూడా సౌలు ఉన్నాడు కదా, మరి సౌలు కుమారుడు కూడా ఉన్నట్టేగా, వాళ్ళందరికంటే కూడా ఘనమైన వాడిగా పేరు కలుగు చేసినట్టుగా ఉంటాడు అనమాట. అలాగే చదవ నెక్స్ట్. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టగలిగినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయించి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును. చాలు. ఇట్లా దావీదు మహారాజ్ జీవితంలో ఏంటంటే ఇక్కడ ఒక ప్రవక్త ఉంటాడు. 17వ వచనం చూడండి, అక్కడ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నింటి చొప్పున నాతాను దావీదులకు వర్తమానము తెలియచెప్పెను. ఓకేనా? ఈ పైన ఉన్నటువంటి వచనాలను కూడా ఎవరి ద్వారా తెలియచెప్తాడంటే నాతాను ద్వారా దావీదు రాజుకి, ఇదిగో దేవుడు నీ పట్ల ఈ ప్రణాళిక నిర్ణయించినాడు, ఆ ప్రణాళిక నెరవేర్చబోతున్నాడు అని చెప్తాడు. తర్వాత వచ్చేసి 18 నుంచి మిగతా వచనాలు ఏంటంటే దావీదు మహారాజు ఆయన జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యం బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాడు, దేవుని కనపరుస్తూ ఉంటాడు. ఇక్కడ 22వ వచనం చూడండి. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఎవడనో లేడు. మేము విని దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడనో లేడు. నీ జనులు కలుగుటకై వారిని నీవు విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలిగినట్లు, నీ జనులను బట్టి నీ దేశమును భీకరణ మహాకార్యములు చేయనట్లు దేవుడు నీవు ఐగుప్తులో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీ విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనులను బట్టి జన్మలోకమందు మరి ఎక్కడ ఉంది. చూడండి, దేవుడు చెప్పినటువంటి మాట, ఇశ్రాయేలు ప్రజల్ని వారి శ్రమ నుంచి విడిపించి వారికి మాట ఇచ్చినటువంటి దేశాన్ని నడిపిస్తారన్నప్పుడు మరి దావీదు రాజు కూడా వారిని ఏర్పాటు చేసినప్పుడు వారి పట్ల చేసినటువంటి కార్యములు. మరి దావీదు రాజు చివర ఇంకొక మాట ఏంటంటే దావీదు రాజు చేసినటువంటి గొప్ప కార్యంలో మరి తనని తన బిడ్డల్ని దేవుని యందు స్థిరపరుస్తానంటాడు, తన రాజ్యాన్ని స్థిరపరుస్తానంటాడు. అంత మాత్రమే కాదు, 29వ వచనం 28 అదే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28, 29 వచనాలు. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీ దాసుడునైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీకు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడుగా. చూడండి, నాతాను ప్రవక్త ద్వారా దావీదు రాజు జీవితంలో చేసే గొప్ప కార్యములన్నీ చెప్పిన తర్వాత దావీదు మహారాజు కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడిని స్తుతిస్తున్నాడు. మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి నేను సంతోషిస్తున్నాను. 17వ వచనం 2వ దినవృత్తాంతాలు ఉంది కదా, 29:17 దేని బట్టి సంతోషిస్తున్నాడు? దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు. ఏముంది గొప్ప కార్యాలు అంటే ఇక్కడ చూస్తూ వచ్చాను కూడా, తనని, తన కుటుంబాన్ని, తన బిడ్డలను, తన రాజ్యాన్ని, తన కుటుంబం నిత్యం ఎక్కడ ఉంచాడు? నీ ఆశీర్వాదం నా కుటుంబం ఎక్కడున్నారన్న నిత్యం ఆశీర్వాదంగా నీ సన్నిధిని ఉండగా అన్నాడు. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం కూడా ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? ఆరాధన ఎందుకు? మనం దేవుడు నీ నా పట్ల జరిగించినటువంటి గొప్ప కార్యములు ఎన్నో ఉన్నాయి. మన జీవితంలో చేస్తూ ఉంటాడు, మనం అనుభవిస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం, కానీ దాన్ని గుర్తు తెలుసుకోండి. ఎక్కడికి పోయేందుకు? గత సంవత్సరంలో నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం నీ పట్ల నా పట్ల నెరవేర్చిందని ఎప్పుడన్నా మనం పరిశీలించుకున్నామా? ఎప్పుడైనా గత సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఎంతమంది గుర్తున్నాయి? అది మన జీవితంలో నెరవేరిందా? సమాధానం
చాలా మంది దగ్గర తక్కువే ఉంటుంది అనమాట. చూడండి, దేవుడు అయితే ఖచ్చితంగా నిన్ను విడవడు ఎడబాయడు అనే మాట మరి దేవుని వాక్యంలో ఉంది. అలాగే ఖచ్చితంగా నిత్యము ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించి ఆయన ఈరోజు ఇలాగే దేవుని సన్నిధిలో కేవలం ఆయన ఆశీర్వాదం ఉండబట్టి ఇక్కడ నీవు నేను ఉంటాము, నువ్వు నేను ఆరాధించి భద్రమైనామని చెప్పుట్లో సందేహం లేదు. అయితే ఈ లోకంలో మానవుడుగా పుట్టి పెరిగినప్పటి నుంచి మరి పిండంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను ఎరిగిన దేవుడు. మరి పుట్టింది మొదలుకొని మనం మనుషుల మాత్రం ఏంటి ఏమైనా మనం నిజమేనా ఒప్పుకుందా మనందరం పాపాత్ములే. దావీదు మహారాజు మరి ఎవరు కొనియాడుతున్నాడు? దేవుడిని కొనియాడుతున్నాడు. చదవండి అధ్యాయం వచ్చిన ఒకసారి 29 1వ వృత్తాంతాలు 29 13. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు? తన రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు అందరూ కలిసి ఏం చేశారు? ఆ మందిరానికి సహకరించారు, ఆ మందిరానికి సమకూర్చారు. దాన్ని బట్టి వాళ్ళందరూ సంతోషించారు. సంతోషించడాన్ని బట్టి దేవుని నామాన్ని కొనియాడు. ఇంకొకసారి ఆ మాట ఉంటుంది అనమాట, వీటన్నిటిని సమకూర్చుకోవడానికి ఈ బిడ్డలందరూ అంటే సపోజ్ అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యం అంతా సమకూర్చుకోవడానికి దేవా ఇవే కారణం అంటాడు అనమాట. అయితే మనం ఈ లోకంలో సహజంగా ప్రతి మనుషులు ఏంటంటే పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోవడం దేవుడికి ఇష్టం లేక ఆ దేవుడు తనను తాను సిలువకు అప్పగించుకొని మన నిమిత్తమైన తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ కల్వరి సిలువలో కాచినటువంటి ఆ నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైనటువంటి ఆ రక్తం చేత కడిగి పవిత్రపరచబడినప్పటికీ కూడా రక్షింపబడామని చెప్పుకుంటూ రక్షణలో ఎదుగుతున్నామని చెప్పుకుంటూ మన అలవాట్లు మనం విడిచిపెట్టే స్థితిలో ఉన్నాం. విడిచిపెట్టాం అనుకుంటానే ఉంటాం కానీ సంపూర్ణంగా వదిలిన వారమైతే కాదు అని చెప్పేసి చెప్పగలుగుతాం. ఓకేనా? ఒకవేళ వాళ్ళు సంపూర్ణంగా విడిచిపెట్టగలిగినట్టు వారంటి ధన్యులు మరి ఎవరో ఉండాలన్నమాట. అయితే మనుషు స్థితి ఎలాగుందో మరి యూదా పత్రిక మనం ఎలా ఉన్నాము ఒకసారి మనం పరిశీలించుకొని క్షమాపణతో కూడినటువంటి ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడన్నటువంటి మాటను ఒక్క మాటను ఆధారం చేసుకున్నాం. ఈ రోజుల్లో మనుషులుగా మనం ఎవరిని కొనియాడుచున్నాం? యూదా పత్రిక నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడని చెప్పుకుంటున్నాం కానీ ఆయన మాటలు ఎంతో కాలంగా వింటున్నాం కానీ ఆయన వాక్యం రోజు వింటున్నాం, అనేక రూపాల్లో వింటున్నాం, దేవుని సన్నిధికి వచ్చి వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం, రకరకాలుగా వింటున్నాం కానీ ఆ మాటలను మనం వినే స్థితిలో లేవు. మరి దావీదు మహారాజు అయితే ఆ నామం ఏ నామం అని చెప్తున్నాడు? ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాడు. మరి ఇక్కడ కొంతమంది పైన ఏం చెప్తుందంటే భక్తిహీనులు ఎవరు కొనియాడుతున్నారనే మాటని కొంచెం ధ్యానించుకొని, ఇది ఎందుకంటే మన స్థితి అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అన్నమాట. చూడండి, మా యూదా పత్రిక 16వ వచనం, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు. వినాలి మాట, ఎవరిని కొనియాడుతున్నాం మనం? మళ్ళీ చదవండి, వారు అందరూ కలిసి చదవండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగు వారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. 17 కూడా చదవండి. అయితే ప్రియులారా, ఓకే 16వ వచనంలో ఎవరిని కొనియాడుచున్నాం? మనుషుల్ని కొనియాడుచున్నాం. మరి ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? 17వ వచనంలో 17-18 కలిసి కదా, అపోస్తలుల పూర్వం మనం మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. అయితే దేవుని యందు నివసించి దేవుని యందు ఎదిగినటువంటి మనమందరం కూడా ఏ సమయాల్లో మనుషులు గమనించామో, మనుషుల మాటల చొప్పున పడిపోయామో మనల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధించబద్ధమై ఉన్నాము. చూడండి, అక్కడ దావీదు మహారాజు నీ ప్రభావము గల నామమును నేను కొనియాడుచున్నాను. ఇక్కడ మనుషులు తప్పిపోయిన దాన్ని బట్టి ఎవరిని కొనియాడుచున్నారు?
మనుషులు అంటే ఎవరు మనుషులు? అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాడు కూడా, ఆ కాలంలో ఉన్నవాడు ఈ కాలంలో ఉన్నవాడు కూడా అందరూ మనుషులు అని రాశారు అక్కడ. అర్థమైందా? గాలి పీల్చి వదిలే ప్రతి మనుషుడు కూడా మనిషే. అందరూ ఏమైనా మనుషుల్ని కొనియాడుచున్నాం అనే మాటకి ఇక్కడ ఏముంది? కింద మూల భాషలో చూడండి ఒకసారి. ముఖస్థుతి చేయొచ్చు. ముఖస్థుతి చేయడం అంటే ఒకరినొకరు పొగట్టం కాదు. మనలో మనం ఉన్నటువంటి తప్పుని మనమే సరి చేసుకోకుండా హెచ్చించుకొని జీవించడం. అర్థమవుతుందా? నేను తప్పు చేశా, నన్ను ఎవరు చూడట్లేదు, నేనేం మాట్లాడట్లేదు, అరే బాబు నీ తప్పు అని చెప్పలేము. అర్థమవుతుందా? చెడుకు వాడేమంటాడు ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. ముఖస్థుతి అంటే ఏంటంటే మనం దాచుకోవటమే, ఎదురు చెప్పలేదు. స్థుతి అని ఉన్నది అక్కడ దాన్ని డైరెక్ట్గా చెప్పలేరు అనమాట. ఓకేనా? ఇక్కడ మనుషులు అయితే గమనిస్తున్నారు. మనమైతే నీవు నేను దేవుని యొక్క రక్తం ఇచ్చి కనబడినామన్న విశ్వాసం కూడి మరి దేవుణ్ణి ఆరాధించబోతున్న. అయితే ఆయన నామము ప్రభావం గల నామం అనే విషయం ఎలా చెప్పగలుగుతాము? కొన్ని మాటలను ఆధారం చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం. కీర్తనలు 99వ అధ్యాయం 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. చూసారమ్మా ఏమన్నది అక్కడ? ఆయన యాజకుడు మోషే అహరోను నుండి ఆయన నామమును ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఎవరి నామంలో చేయాలా? దావీదు ఎవరి నామం బట్టి కొనియాడాడు? దేవుని నామాన్ని బట్టి కొనియాడు. నీకు నేను ప్రార్థన ఎవరి నామాన్ని బట్టి చేయాలి? ఎవరి నామాన్ని మొదలుపెట్టాలి? దేవుని నామాన్ని మొదలుపెట్టాలి. ఇంకొక మాట చూస్తాము. అపోస్తల గ్రంథము అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. ఇక్కడ ఏముందంటే ఈ 10:43లో అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనంలో ఆయన నామం వల్ల ఏం జరుగుతుంది? మనకి పాప క్షమాపణ. తర్వాత 4:12లో కూడా చూద్దాము. ఇది అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఆయన నామమును మొరపెట్టాలి. ఆయన నామమును పాప క్షమాపణ ఉందని ఆయన నామమును మొరపెట్టాలి. రక్షణ కలుగదు. ఈ నామముననే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఎవరైనా మన ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూడండి, ఈ నామమునే రక్షణ. ఏ నామమును దావీదు మహారాజు గమనించాడు? ప్రభావం గల ఈ నామమును నేను కొనియాడుచున్నాను. దావీదు మహారాజు తన జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి ఆయన దేవుడు స్తుతిస్తాడు, తను సంతోషిస్తున్నాడని చెప్పేసి వాక్యం చదివిస్తుంది. పాపాత్ములమైనటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు మరి వెతికి రక్షించాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఆయన వలన ఆయన నామం వలన ఏం దొరుకుతుంది? మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన నామం మాత్రమే రక్షణ దొరుకుతుంది. చూడగానే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో బలమైనటువంటి సురక్షిత నామం అని అక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక వచనం, నెక్స్ట్ ఇది చదవండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11. పరలోకమున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామమునకు ఏ నామము? పైనామం. మరి నీవు నేను కూడా దేవుడు ఉన్నాడని విశ్వసించాము. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అయ్యే ఇక్కడికి వచ్చామా? చూడకుండా నమ్మా? చూసారు కదన్నా? చూడక నమ్మిన వారు ధన్యులు. మరి దావీదు మహారాజు అయితే తన జీవితంలో చేసిన మహా అద్భుత కార్యాలను బట్టి తన జీవితంలోనూ తన సమాజం పట్ల చేసినటువంటి మహోపకార్యాలను బట్టి దేవుడు ఆ విధంగా దావీదు మహారాజుని హెచ్చించినాడు.
మరి పాపంలో పడిన ఈ మనుషుని కూడా వెతికి రక్షించి ఈ లోకానికి వచ్చినట్టు దేవుడు అన్ని నామముల కంటే పైనామము ప్రభు యేసుక్రీస్తు నామమునని నీవు నేను ఆ నామమును తప్ప క్షమాపణ లేదు, రక్షణ లేదు. అంటే రక్షణ ఆరాధన చేసుకున్నాము, ఆరాధించుకోవాలి. ఈ కొద్ది మాటకు దేవుడు దీవించి ఆశీర్వదించారు.